సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ సంబరాలకు సిద్ధమైంది కమలం పార్టీ. కేంద్ర ప్రభుత్వంతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తూ హైదరాబాద్ లిబరేషన్ డేను ఓన్ చేసుకుంది కాషాయ సేన. ఉత్సవాలు సరే, ఆ పార్టీకి పొలిటికల్ గా విమోచన మైలేజ్ లభిస్తుందా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మరోసారి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా అధికారికంగా రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విమోచన ఉత్సవాలకు అన్నీ తానై చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ కవాతు, తెలంగాణ సాంస్కృతిక కళాకారుల నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరిట ఉత్సవాల్లో కాషాయ దళం ఉత్సాహంగా పాల్గొంటుంది. నిజాం నిరంకుశ పాలన నుంచి బయటపడిన చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పొలిటికల్ మైలేజ్ను పొందేందుకు టీబీజేపీ ప్రయత్నిస్తోంది. గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేయించాలని, విమోచన దినోత్సవ చరిత్రను తెలిపిన వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని క్యాడర్కు పిలుపునిచ్చింది. అంతేకాదు, అన్ని జిల్లాల నుంచి ప్రజల్ని విమోచన దినోత్సవ వేడుకలకు తీసుకొచ్చేలా ప్లాన్ కూడా చేసింది. 3వ ఏట అధికారికంగా నిర్వహిస్తున్న ఉత్సవాలతో ప్రజల్లోకి మరింత వెళ్లాలని, గత బీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించకపోవడం, కాంగ్రెస్ సైతం అదే బాటలో వెళ్తున్న వైనాన్ని ఖండించి ప్రజలకు వివరించే ప్రయత్నం కాషాయ పార్టీ చేస్తోంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి తీసిన, అలాగే జాతీయవాద భావాలు ఉన్నవారు రాసిన విమోచన దినోత్సవ అంశాల పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్లతో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. డివిజన్ల వారీగా ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని సత్కరించడం, కీలక ఘట్టాలకు ఆనవాళ్లైన ప్రాంతాల సందర్శనలతో బీజేపీ నేతలు నెల రోజుల నుంచే విమోచన దినోత్సవ హడావిడిని రాష్ట్రంలో క్రియేట్ చేశారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఫైనల్ వేడుకలతో తెలంగాణలో బీజేపీకి మరింత బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుందని నేతలు భావిస్తున్నారు. మొత్తంగా విమోచన ఉత్సవాలు ఎంత మేర పొలిటికల్గా కాషాయ సేనకు ఊరటనిస్తాయో వేచి చూడాలి.